అడవి ప్రాంతం సమీపంలో ఉండే గ్రామాల్లో ఎందుకు కనిపిస్తున్నాయి? వాస్తవానికి వాటికి పూర్తి భద్రత ఉండే అడవిని దాటి పులులు బయట ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నాయన్నది పెద్ద ప్రశ్న. మహారాష్ట్రలోని చందాపూర్లో ఉన్న తిప్పేశ్వర్ టైగర్ శాంక్చురీ, అలాగే ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో పులుల సంఖ్య క్రమేణా పెరగడం, వాటికి సరిపోయినంత విస్తీర్ణంలో రిజర్వ్ టైగర్ జోన్లు లేకపోవడంతో పులులు ఆవాసాలు వెతుక్కుంటూ బయటకు వస్తున్నట్టు అటవీ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నిజానికి భౌగోళిక సరిహద్దులు మనుషులకే గాని అడవుల్లో ఉండే పులులకు ఉండే పరిస్థితి లేదు. కానీ పులులు వాటికి ఏది సురక్షితమైన ప్రదేశమో పదే పదే వెతుక్కొని మరీ ఎంపిక చేసుకుంటాయి. దీంట్లో భాగంగానే కొన్నిసార్లు ప్రజలకు కనిపించడం, అప్పుడప్పుడు దాడులు చేయడం, ఆకలేసిన సమయంలో జంతువులపై దాడి చేసి తినేయడం జరుగుతూ ఉంటుంది. అయితే పులి పేరు వింటేనే అందరం గజగజ వణికిపోతాం. అలాంటిది అడవి దాటి ఇళ్లలోకి పులి వస్తే ఇంకేమైనా ఉందా? గుండె ఆగిపోదు. ప్రస్తుతం అలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఓ 2 రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా కల్హెల్ మండలం బీబీపూర్ గ్రామంలో చిరుతపులి అడవి దాటి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ గ్రామ మాజీ జెడ్పీటీసీ గుండు మోహన్ ఇంటి ఆవరణలోకి వెళ్లి విహరించింది. ఇంకేముంది, ఇంట్లో వాళ్లు ఇంటి వెనక భాగం నుంచి పారిపోయారు. గ్రామస్తులు అందరూ కలిసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ గ్రామం నుంచి చిరుతని బయటకు పంపే ప్రయత్నాలు చేశారు. అలాగే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుండు మోహన్, మాది బీపేట గ్రామం. అయితే గత 3 రోజుల క్రితము మార్దండ విలేజ్ అక్కడ సర్పంచ్ పెద్ద మనుషులు ఏంటంటే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీ ఏరియాలో పులులు తిరుగుతున్నాయి, జాగ్రత్త ఉండాలని చెప్పారు. మరి ఈ రోజు అనుకోకుండా నేను అందరికి చెప్తున్నా, నా ఇంట్లోకి ఈ రోజు చిరుతపులు రావడం జరిగింది. అది ఆశ్చర్యం. నేను 12:30కి లంచ్ చేసి పిట్లం పోయి కొన్ని పనులు ఉన్నాయని వెళ్ళడం జరిగింది. 12:37కు మా మేడం ఫోన్ చేసి ఇంట్లోకి ఏదో దూరిందని చెప్పి వీడియో పెట్టడం జరిగింది. అది చూస్తే చిరుతపులు ఉంది, మీరు బయటకు రావద్దు, జాగ్రత్త ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మా ఊరు గ్రూప్ లో పెట్టడం వల్ల ఊరందరూ వచ్చి దాన్ని ఎంబడి పంపేయడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలా. మరి ఫారెస్టులు కూడా దీన్ని పట్టించుకుంటే బాగుంటుంది. గతంలో 3 రోజుల నుంచి కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ కావడం లేదు. సరే, ఈ రోజు నాదంటే చిన్న సమస్య, రేపు మనుషులను తింటే కూడా ఇబ్బంది కదా. దయచేసి అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని నా యొక్క విజ్ఞప్తి. ఇంట్లో మా పాప, మా బాబు, మా మిస్సెస్ ఉండే. నేను 12:30కి వెళ్ళినా 12:37కి ఫోన్ చేయడం జరిగింది. అది అప్పటికే మా ఇంట్లో ఉన్నట్టు నేను చూడలేదు. గేట్ లాక్ చేసి పోయినా 7 minutesకి ఫోన్ చేయడం జరిగింది. అంతట్లే గ్రామ ప్రజలు వచ్చి దాన్ని తరిమేయడం జరిగింది. ధరణి ఆవిర్భవించినప్పటి నుంచి వన్యప్రాణులు కావచ్చు, అడవి జంతువులు పూర్తిస్థాయిలో అడవిలకు మాత్రమే పరిమితం అయ్యాయి. వాతావరణంలో చోటు చేసినటువంటి మార్పుల కారణంగా కావచ్చు, మరే ఇతరత్ర కారణాల దృష్ట్యా అడవిలో నివసించాల్సినటువంటి అడవి జంతువులు కాస్త జనారణ్యంలోకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒకవైపు వాతావరణంలో పెరుగుతున్నటువంటి కాలుష్యం కావచ్చు, కాలుష్యం కోరల్లో చిక్కుపోయి విలువలాడుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను కావచ్చు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జంతువులు పూర్తి స్థాయిలో అరణ్యవాసం నుంచి జనారణ్యంకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రజలు ఒకంత భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని కల్లేరు మండలంలోని బీబీపేట గ్రామంలో స్వయాన గుండు మోహన్ అనేటటువంటి ఆయన వ్యక్తి ఇంట్లోకైతే ఎట్టకేలకు పూలు చేసుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా వాళ్ళంతా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ స్థానికులందరూ కలిసి ఆ పులిని తరిమే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు మరికొన్ని చోట్ల ఇటు నర్సాపూర్ కావచ్చు, మిగతా నిజామాబాద్ కావచ్చు, మరికొన్ని ఇటు కొన్ని దట్టమైనటువంటి అరణ్య ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో పులులు కావచ్చు, మరే ఇతర అడవి జంతువులు అరణ్యంలో నివసించాల్సినటువంటి అవన్నీ కూడా ఎట్టకేలకు అదే సరైన ఆహారం దొరకక కావచ్చు, మరి నీటి సదుపాయాలు కూడా ఫారెస్ట్ అధికారులు కల్పించకపోవడం కారణంగానే అవన్నీ కూడా జనారంగంలోకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అడవిలో జీవించాల్సిన జంతువులు కాస్త జనాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో జనాలు తీవ్రస్థాయిలో అంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తీవ్రస్థాయిలో భయాందోళనకు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఫారెస్ట్ అధికారులకు సంబంధించి ఒక నిర్లక్ష్యత మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని దశాబ్ద కాలం నుంచి అరణ్యవాసం చేసినటువంటి పలు రకాల జంతువులు సైతం ఎట్టకేలకు వారి నిర్లక్ష్యం కారణంగా, నిర్లిప్తత కారణంగా ఒక్కసారిగా జనారణ్యంలోకి వచ్చినటువంటి నేపథ్యం. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం అడవులను పట్టించుకోవడం లేదు, అడవులను విస్మరించే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ జంతువుల సంరక్షణ ధ్యేయంగా ముందుకు సాగాల్సినటువంటి అటవీ శాఖ అధికారులు అయితే ఎట్టకేలకు ఆఫీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు. అడవి జంతువుల విషయం కావచ్చు, ఫారెస్ట్ కి సంబంధించిన మరికొన్ని ఇతరత్ర అంశాలపై కూడా వారు నిర్లక్ష్యం వహించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అడవులు ఖాళీ అయిపోతున్నాయి. దుండగులు పూర్తిస్థాయిలో దుండగులు అడవులను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అడవికి నిప్పు పెడుతున్నారు కొన్ని చోట్ల. మరోవైపు అడవిలో నివసించాల్సినటువంటి జంతువులు కాస్త జనాలలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం మనకు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు సమాయత్తం కావాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి అడవులను కాపాడే ప్రయత్నం చేయాలి. అదే తరుణంలో జంతువులను కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. పులులు కావచ్చు, సింహాలకు సంబంధించి కావచ్చు,
అదే భయానకమైనటువంటి అడవి జంతువులకు సంబంధించి పూర్తి స్థాయిలో సంరక్షణ కల్పించే దిశగా వారంతా అడుగు వేయాలని కూడా ఒక గట్టి నినాదం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. జనాలకు వచ్చేటటువంటి అడవి జంతువులను చూసి పూర్తి స్థాయిలో ప్రజలైతే ఉలికి పడుతున్నటువంటి ఘటనలు ఎన్నో మరెన్నో. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ అనురాధ మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో బయటికి వెళ్లేటప్పుడు సమూహంగా వెళ్తూ చప్పెట్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్తే మంచిదని పేర్కొన్నారు. దిస్ ఈజ్ అనురాధ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫ్రమ్ నారాయణపేట్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. నారాయణపేట్ రేంజ్ జ్యూడిక్షన్లో బీబీపేట్ ఫారెస్ట్ బ్లాక్ నియర్ బై విలేజ్లో ఒక ఇంట్లో లెపర్డ్ వచ్చిందని హల్చల్ చేయడం జరిగింది. సో ఆ న్యూస్ బేస్ చేసుకుని వెళ్ళి ఎంక్వైరీ చేసి అక్కడున్న సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేయగా అది ఎక్స్పర్ట్కి పంపిస్తే సీసీ ఫుటేజ్ అది జంగిల్ క్యాట్ అని చెప్పారు. సో జంగిల్ క్యాట్ అయినప్పటికీ నియర్ బై ఫారెస్ట్లో చిరుతపులులు కూడా ఉన్నాయి, అది కూడా తిరుగుతూ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా నియర్ బై ఫారెస్ట్ విలేజెస్ 2 విలేజెస్ కూడా ఉన్నాయి. నియర్ బై ఫారెస్ట్ విలేజెస్ అందరికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్ళాలన్నా కానీ ఎర్లీ మార్నింగ్ అవర్స్, లేట్ ఈవినింగ్ అవర్స్లో ఒకరిద్దరు వెళ్ళకుండా గ్రూపులుగా వెళ్ళాలి, సౌండ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఫారెస్ట్లోకి వెళ్ళి ఫారెస్ట్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ప్రయారిటీ ఇవ్వండి. అవి పులులు కూడా బయటకు రాకుండా మేము వాటర్ సోర్సెస్ ప్రొవైడ్ చేసాము. ఈవెన్ దో దాని టెరిటరీ అనేది ఒక ప్లేస్లో ఉండదు, తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనమే అక్కడ వెళ్ళకుండా దాని ప్లేస్లోకి మనం వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా పులి పేరు వింటేనే జనం వణికిపోతున్న సందర్భాల్లో అటవీ శాఖ తరపున ప్రజలకు అవగాహన, చైతన్యం తెచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తే పులి బారిన పడకుండా ప్రజల ప్రాణాలు కాపాడవచ్చు.